సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులారా, ఈరోజు మనం ఆధ్యాత్మ సచ్చరిత్రలో 3వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. గతంలో మనం 2 మార్గాల ద్వారా మనం ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటామని చెప్పుకున్నాం. అందులో మొదటిది గ్రంథయాన మార్గం, రెండవది సత్యయాన మార్గం. ఈ మొదటిది అయినటువంటి గ్రంథయాన మార్గం అంటే గ్రంథాలని నిరంతరం అధ్యయనం చేస్తూ వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం. ఈ గ్రంథాలని చదువుతూ ఉంటే ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా సత్యాన్ని సరిగా గ్రహించలేనటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్క సందర్భంలో ఏర్పడుతుంది. ఈ గ్రంథం మొత్తం కరెక్టే అనేటువంటి భావన మనకు ఉన్నట్లయితే సరైనటువంటి సత్యాన్ని తెలుసుకోలేం. శాస్త్ర గ్రంథములన్నీ చదివి బ్రహ్మమెరుగనట్టి పామరుండు కూరలోని తెడ్డు తీరైన వాడగును కాళికాంబ హంస కాళికాంబ. అంటే మనకి వివిధ పదార్థాలు, అన్ని రకాలైనటువంటి కూరలలో కూడా తెడ్డును పెట్టి తిప్పుతాం. మరి అది ఎన్ని కూరల్లో కలబెట్టినప్పటికీ వాటి రుచిని మాత్రం తెలుసుకోలేదు. అలాగే మనం ఎన్ని గ్రంథాలు చదివినా సత్యాన్ని తెలుసుకోకపోతే ఆ పరిజ్ఞానం అంతా కూడా వృధా అవుతుంది అనేటువంటి దీని భావం. అలాగే సత్యయాన మార్గము అంటే సత్యాన్ని అన్వేషించటం. అది ఏ గ్రంథంలో ఉన్నప్పటికీ ఇది సత్యమా కాదా, సత్యమైతే మనం దాన్ని తీసుకోవాలి అనేటువంటి భావన, ఈ సత్యం అనేటువంటిది మనలోనే ఉంది అనేటువంటి ఎరుకను కలిగి ఉండటమే సత్యాన్వేషకులకు సరైనటువంటి మార్గం. బ్రహ్మమనగ వేరు పరదేశమునగలడే దేహితోడనిప్పుడు దేహమందే వాహనములనైదు వడిదోలుచున్నాడు విశ్వదాభిరామ వినురవేమ. ఈ బ్రహ్మం అంటే ఎక్కడో లేడండి, మన దేహంలోనే కొలువై ఉన్నాడు. ఈ జ్ఞానేంద్రియాలు అనేటువంటి ఈ 5 కర్మేంద్రియాలు అనేటువంటి 5 వాటి మీద అధిరోహించి ముందుకు నడుపుతూ ఉన్నాడు అనేటువంటి దీని భావం. అంటే సత్యం అనేటువంటిది మనలోనే ఉంది. మనలోనే ఉన్నటువంటి సత్యాన్ని బహిర్గతం చేసుకొని దాని గురించి తెలుసుకోవటానికే ఈ గ్రంథాలు కానీ, ఈ సత్సంగాలు కానీ, ఈ పుస్తక పారాయణలు కానీ ఉపయోగపడాలి. మరి ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ గారు బాబావారు సాయి సచ్చరిత్రకు ఏ విధంగా అనుమతి ఇచ్చారు అనేటువంటిది మరొక్కసారి వారు చెప్పారు. బాబాగారు హేమాడ్ పంత్ తోటి, నీకు భయం లేదు, సాయి సచ్చరిత్ర రాయుటకు నా పూర్తి అనుమతి కలదు, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించుము, నేను నీకు మిక్కిలి సహాయపడదను అనేటువంటిది చెప్పారు. ఇక్కడ మనం అనేకమైనటువంటి పనులను చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటాం. మనం శుభ సంకల్పంతో మంచి కోరి చేసేటువంటి పనులకు వేటికైనా సరే బాబాగారు ఇదే విధంగా అనుమతిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాబాగారు మరో 3 మాటలు చెప్పారండి ఇక్కడ. ఇవి చాలా ముఖ్యమైనటువంటి. నా కథలు వ్రాసిన అవిద్య అంతమగును అని చెప్పారు. ఇది ఎవరికి చెప్తున్నారు? రాస్తుంది ఎవరు అంటే హేమాడ్ పంత్ గారు. హేమాడ్ పంత్ గారు రాస్తున్నారు కాబట్టి మొట్టమొదటి ప్రయోజనం ఎవరి కోసం ఇది జరుగుతుంది అంటే హేమాడ్ పంత్ గారిలో ఉన్నటువంటి అవిద్య అంటే అజ్ఞానం తొలగిపోవడం అనేటువంటిది మొదటి ప్రాధాన్యత. అంటే ఇప్పుడు మనం బాబా మందిరాలు నిర్మిస్తున్నాం, లేదు బాబా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం, సత్సంగాల్లో పాల్గొంటూ ఉన్నాం, పారాయణలు భజనలు పాల్గొంటూ ఉన్నాం. మరి వీటి యొక్క ప్రథమ ప్రయోజనం ఏమిటి అంటే
మనలో ఉన్నటువంటి అవిద్యను నశింపజేసుకోవటం ఇది హేమట్ పంత్ గారికి కాదు. బాబా పేరుతో మనం ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఏంటి, దానివల్ల లాభం ఏంటి అంటే మొట్టమొదట ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు తమలోని అజ్ఞానాన్ని అవిద్యను తొలగించుకోవడం అనేటువంటి దానికి వీటిని ఒక సాధనలుగా ఉపయోగించుకోవాలి. అంతేగాని 10 మంది కోసం చేస్తున్నాను లేదు బాబా కోసం చేస్తున్నాను అనుకోవటం మన యొక్క అవివేకం అవుతుందన్నమాట. అదేవిధంగా బాబా తత్వం సాగరం అని చెప్పారు హేమట్ పంత్ గారు. అలాగే ఇక్కడ చెప్తూ ఉన్నారు బాబా గారు, భక్తి విశ్వాసములతో నా కథలను చదివిన వారికి మనశ్శాంతి తృప్తి కలుగును, బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును అని చెప్పారు. అంటే బాబా కథల్ని చదవడం ద్వారా భక్తి ప్రేమ కెరటాలు, ఈ ప్రేమ తత్వసాగరంలో భక్తి ప్రేమ కెరటాలు లేస్తాయన్నారు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు, ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి అమూల్యమైన జ్ఞానరత్నములు లభించును. మనం గత అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం, భక్తి జ్ఞానం అనేటువంటివి రెండు. ఇక్కడ మనము ఒక సముద్రాన్ని గనక చూసినట్లయితే అలలు చాలా చక్కగా పైకి లేస్తూ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఆ అలల్లో స్నానం చేస్తూ ఎంతో ఆనందిస్తాం. ఆ సముద్ర ఘోష కానీ ఆ సముద్ర గాలి కానీ మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఇవి భక్తి ప్రేమ కెరటములు అనేటువంటి అలలు. మరి ఒకవేళ మనం ఏదైనా సరే నిర్లక్ష్యంగా ఉన్నామంటే ఆ అలల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ భక్తిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక భక్తుడు ఏ విధంగా ఈ భక్తి అనేటువంటి మత్తులో కూరుకుపోతూ ఉన్నాడో అతనిని బాబాగారు ఎలా జ్ఞానం అనేటువంటి దాన్ని అందించి బయటికి తీశాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో ఒక కథలో తెలియజేస్తారు. అదేవిధంగా ఈ అలలు కాకుండా మనం కొంచెం సముద్రంలో ముందుకు వెళ్ళి అక్కడ గనక మునిగి లోపలికి వెళ్ళగలిగితే అమూల్యమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి. వాటిని మనం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు. ఆ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ మనతో పాటే ఉంచుకోవచ్చు అన్నమాట. కాబట్టి లోపల ఈ సముద్రం లోపల దొరికేటువంటివి జ్ఞానరత్నాలు. కాబట్టి ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం అత్యాశకు పోయినా లేదు దారి తప్పిపోయినా ఆ నీటిలోనే మునిగిపోతాం. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది మనం గనక భక్తి అనేటువంటిది దాంట్లో కొరవైనట్లయితే ఈ జ్ఞానం అహంకారానికి దారితీసి దాని మనకి సరైనటువంటి మార్గాన్ని చూపించదు. కాబట్టి అదేవిధంగా ఒక భక్తుడు ఏ విధంగా ఈ జ్ఞానం అనేటువంటి మత్తులో పడి ఉంటే అతనికి కాస్త భక్తిని అద్ది సరైనటువంటి సాయి సాధకునిగా మలచారు అనేటువంటిది కూడా ఈ కథలో చూస్తాం. మరి ఆ తర్వాత బాబాగారు శ్యామ వైపుకు తిరిగి ఇంకా కొన్ని మాటలు చెప్పారు. వీటిలో ప్రధానంగా ఏంటంటే బాబాగారు సచ్చరిత్ర ద్వారానే కాదు, ఎవరైతే నా నామమును ఉచ్చరించెదరో వారికి సకల కష్టములు తొలగిపోవును, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశలా కాపాడేదను అని చెప్పారు బాబాగారు. ఇంకా అనేక రకాలైన ఫలితాలని చెప్పారు. వీటిని ప్రధానంగా మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు. మనకి మానవుల్లో కూడా 4 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అనేటువంటి వారు. ఈ ఆర్తులు అనేటువంటి వారు ఎవరైతే ఈ బాబా కథల్ని చదువుతారో వారికి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి, కష్టాలన్నీ నివారింపబడతాయి. వారికి అంటే వారు ఆర్తితోటి ఉంటారు కాబట్టి వారికి ఆ ఫలితం లభిస్తుంది. అర్ధార్థులు వీరికి కొంత శాంతితోటి ఉండేటువంటి వాళ్ళు, అంటే దుఃఖం అనేటువంటిది కాదు, ఏదైనా సాధించాలి, నాకు ఇది కావాలి అని కోరుకునేటువంటి వారు కావచ్చు. మరి అర్ధార్థులకు ఏ విధమైనటువంటి లాభం వస్తుందంటే వారి మనస్సు ఆనందము, శాంతి, సంతృప్తి అనేటువంటివి కలుగుతాయి అని చెప్పారు. మరి జిజ్ఞాసువులు
ఏమిటి దీంట్లో ఏముంది అని తెలుసుకోవాలనుకునేటువంటి వారికి ధర్మ మార్గాన్ని చూపుతాయి ఈ కథలు. మరి ముముక్షువులకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలుగజేస్తాయి, శుద్ధ చైతన్యంలో తదాత్మ్యాన్ని కలుగజేస్తాయి అని చెప్పారనమాట. అంటే వీటిని అనేక విధాలుగా ఆయన వివరించి చెప్పడం జరిగింది. మరి బాబావారు ఇలా అనేక మంది భక్తులకి రకరకాలైనటువంటి పనులను కేటాయిస్తూ ఉండేవారు. కొంతమందికి పూజ చేయటము, కొంతమందికి పారాయణం చేయటము, కొంతమందికి ఆలయాలు నిర్మించటము, ఇలా ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే హేమాడ్ పంత్ గారికి మాత్రం ఈ సాయి సచ్చరిత్రం అనేటువంటి పుస్తకాన్ని రాసేటువంటి అనుమతినిచ్చారు. ఈయన ఈ మాటలన్నీ విన్న తర్వాత చాలా సంతోషపడ్డారు హేమాడ్ పంత్ గారు. మానవ నైజం ఇంకొకటి కూడా ఉంది. మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అయితే తీరా ఆ పని ప్రారంభించే ముందు ఒక్కొక్కసారి నిరాశ కలుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద కార్యాన్ని నేను చేయలేనా అనేటువంటి అనుమానం వస్తుంది. ఇక్కడ హేమాడ్ పంత్ గారికి కూడా అదే రకమైనటువంటి అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సాయి సచ్చరిత్ర అనేటువంటిది ఆర్తులకు, అర్ధార్థులకు, జిజ్ఞాసువులకు, ముముక్షువులకు అందరికీ కావలసినటువంటి గ్రంథం. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మనకి చిన్న పిల్లల్ని ఈ చిల్డ్రన్ స్కూల్లో చేర్చుతాం, అంటే అంగన్వాడీ స్కూల్స్ అంటారు కదా, అటువంటి స్కూల్స్లో ఉండే పిల్లలకి, అలాగే ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటువంటి 5వ తరగతి పిల్లలకి, హై స్కూల్లో చదివే 10వ తరగతి పిల్లలకి, అలాగే కాలేజీలో చదివేటువంటి పిల్లలకి, వీళ్ళందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి, అంటే ఒకే క్లాసులో కూర్చోబెట్టి ఒక 40 మంది పిల్లలకి లేదా 50 మంది పిల్లలకి ఎవరైనా ఒక టీచరు అందరికీ కలిపి అందరినీ ఆకట్టుకునేలాగా బోధన చేయాలంటే ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, ముముక్షువులు అనేటువంటి వారి మానసిక స్థితి వేరువేరుగా ఉంటుంది. మరి వీరందరికీ కావలసినటువంటి గ్రంథాన్ని రచించటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కానీ హేమాడ్ పంత్ గారికి ఇటువంటి పెద్ద బాధ్యత అప్పచెప్పబడింది. మరి దీన్ని చేయగలనా అనేటువంటి అనుమానం వచ్చింది. ఎక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడే నివృత్తి కూడా ఉంటుంది. ఆయనకి తరువాత వెంటనే మనసులో మరో ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, ఇది నేను చేస్తే కదా పూర్తవుతుందా అవదా అనేటువంటి అనుమానం, ఇది నాది కాదు, బాబానే చేసుకుంటాడు అనే ఆలోచన అతన్ని మళ్ళీ కుదుట పడేలా చేసి ఈ కార్యానికి ముందుకు నడవటానికి సహాయపడింది. ఆయన అనుకున్నాడనమాట, వేణువు కానీ హార్మోనియం కానీ చక్కగా మోగుతాయి, అయితే అవి ఎలా మోగుతున్నాయనేది వాటికి తెలియదు. ఆ సంగీత కళాకారుడే వాటిని అద్భుతంగా వాయిస్తాడు. అలాగే నేను కూడా ఒక ఉపకరణాన్ని మాత్రమే, ఇది రాసేది బాబాగారే అనేటువంటి ఎరుక ఆయనకి కలిగింది. అదేవిధంగా చంద్రకాంత శిల చంద్రుణ్ణి చూసినప్పుడు ద్రవించి చల్లగా మారుతుంది. అదేవిధంగా సముద్రం పౌర్ణమి నాడు చంద్రుని యొక్క ప్రభావం వలన ఎత్తు అలలు లేవటం అనేటువంటిది జరిగి బాగా ఉప్పొంగుతుంది. మరి వీటికి కారణం ఏమిటి అంటే, చంద్రుని వలన మాత్రమే ఇవి జరుగుతూ ఉన్నాయి. అలాగే సాయి సచ్చరిత్ర వ్రాయడం అనేటువంటిది కేవలం బాబా ద్వారా మాత్రమే జరిగినది అని హేమాడ్ పంత్ గారు చెప్పారు. అదేవిధంగా ఆయన తన చేతితోటి పెన్ను తీసుకోగానే బాబా గారు ఇతరులో ఉన్నటువంటి అహంకారాన్ని మొత్తాన్ని తొలగించి ఆ కథలన్నింటినీ ఆయనే వ్రాసుకున్నారు అని అత్యంత అణకువగా చెప్తూ ఉన్నారు ఇక్కడ హేమాడ్ పంత్ గారు. కాబట్టి ఈ కథలు వ్రాసిన గౌరవం ఎవరికి అంటే బాబా గారికే అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మరి బాబా కథలు దీపస్తంభముల వంటివి అని చెప్పారు. ఈ కథలు ఎలాగ మనకు ఉపయోగపడతాయంటే, మనకి సముద్రంలో వేట కోసమని ఈ జాలరులు రాత్రిపూట కూడా సముద్రంలోకి వెళ్తారు.
వెళ్ళి వారు చేపలు పడతారు. వాళ్ళు కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్తారు. అక్కడి నుంచి సముద్రంలో చూస్తే చుట్టూతా నీళ్లు మాత్రమే ఉంటాయి, ఇక ఏమీ కనబడవు అన్నమాట. అటువంటప్పుడు ఆ పడవ దారి తప్పి నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. దీనికోసమని ఈ సముద్రం ఒడ్డున పెద్ద ఎత్తుగా లైట్ హౌసెస్ అంటారు, అంటే దీపస్తంభాలను ఏర్పాటు చేస్తారన్నమాట. ఇవి కొన్ని కిలోమీటర్ల దాకా ఈ నావికులకు కనబడుతూ ఉంటాయన్నమాట. సో దాని ద్వారా వారు ఎక్కడ తిరుగుతున్నప్పటికీ ఓహో మన దారి ఇటు ఉంది అనేటువంటి ఎరుకను కలిగి ఆనందంతో వారి పని పూర్తి చేసుకొని తిరిగి ఆ లైట్ ఆధారంగా ఒడ్డుకు చేరగలుగుతారు. అదేవిధంగా బాబా కథలనేటువంటివి సంసార సాగరంలో ఉన్నటువంటి మనకి ఒక దీపస్తంభంలాగా కనబడుతూ మనకి నిరంతరం సంతోషాన్ని కలగజేస్తూ మనం దారి తప్పకుండా తిరిగి సజావుగా సత్యాన్ని చేరుకొనుటకు ఉపయోగపడతాయి. అదేవిధంగా బాబా కథలు అనేటువంటివి ఇవి మన చెవుల ద్వారా మనసుల్లోకి చేరి మన మనస్సులో ఉన్నటువంటి సంశయాలను ఆలోచనలను అన్నింటినీ తొలగించి శుద్ధ పరబ్రహ్మ స్థితికి చేరుస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ హేమాడ్ పంత్ గారు. ఇంకా అంతేకాకుండా మనకి ఉన్నటువంటి సాధనలన్నింటిలో కూడా కథలు వినడం అనేటువంటిది చాలా సులభమైన ప్రక్రియ. దీని ద్వారా మన మనస్సు స్థిరంగా నిలబడుతుంది. ఈ ధ్యానం అనేటువంటిది మనం ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేకుండా బాబా మనస్సు, బాబా యొక్క చర్యలు ఇవన్నీ మన మనసులో స్థిరంగా నిలబడిపోతాయి. కాబట్టి ఈ కథలను తప్పక ప్రతి ఒక్కరూ వినండి, బాబా మార్గంలో ప్రయాణించండి అని హేమాడ్ పంత్ గారు చెప్తూ ఉన్నారు. ఇక తర్వాత బాబా యొక్క ప్రేమ ఎటువంటిది అని అంటే ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి, బాబా గారు తల్లి ఏ విధంగా అయితే బిడ్డకు పాలిచ్చి కొత్త బట్టలను వేసి అలంకరించి మురిసిపోతుందో అలాగా బాబా గారు తన భక్తులైనటువంటి వారిని ఎల్లప్పుడూ కూడా కన్న తల్లిలాగా సంరక్షిస్తూ ఉంటారు అనేటువంటి దాన్ని పోల్చారు. ఇంకొక పోలిక కూడా చెప్పారు. ఆవు పొదుగు ఎప్పుడూ నిండి ఉంటుంది. ఈ దూడ వెళ్ళి ఎప్పుడైతే ఆ పొదుగుని దగ్గరికి వెళ్ళి ఆ పొదుగును కుడుస్తుందో అప్పుడు పాలు ధారగా కారతాయి అని చెప్పారు. అంటే ఇక్కడ మనకి శిష్యుడిగా లేదా భక్తుడిగా మనం ఈ పని చెయ్యాలి బాబా, నేను ఈ పని చేస్తాను అని నువ్వు అడగతానే ఆయన యొక్క కృప అనేటువంటిది ఒక ధారలాగా మన మీద ప్రసరిస్తుంది. హేమాడ్ పంత్ గారి యొక్క ఉదాహరణమే చూసాం. ఈయన 1910వ సంవత్సరంలో బాబా గారి దగ్గరికి వెళ్ళారు. 16 దాకా అక్కడే ఉన్నారు. కానీ ఆయన బాబా గారిని ఏ విధంగా సేవించాలి అనేది అడగలేదు. కానీ 1917వ సంవత్సరంలో ఆయన అడిగారు, బాబా నేను సచ్చరిత్ర వ్రాయాలి అని చెప్పి అడగగానే అతని మీద బాబా యొక్క కరుణ ఏ విధంగా ప్రసరించింది, ఏ విధంగా పాలధారవలే ప్రసరించింది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అంటే బాబాగారిని అడిగితే ఆయన ఆ విధంగా అనుమతిస్తారు. ఇది గురువు అనుగ్రహం ఉంటే సజావుగా ముందుకు సాగడం జరుగుతుంది. ఇక తరువాత అదేవిధంగా 2 సాయి భక్తుల గురించి కూడా ఇక్కడ ప్రధానంగా వివరించడం జరిగింది. వారిలో మొదటి వారు రోహిల్లా అనేటువంటి వ్యక్తి. ఈ రోహిల్లా అనేటువంటి వ్యక్తి బాబా గారి యొక్క ప్రఖ్యాతిని విని బాబా గారి దగ్గరికి రావడం జరిగింది. ఈయన భక్తుడు. మనం మొదటిలో చెప్పుకున్నట్లుగా భక్తి కెరటములు వంటివి, అంటే సముద్రంలోని అలలు వంటివి. మనం జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఇవి లోపలికి లాక్కొని వెళతాయి. అంటే ఏంటి అంటే భక్తి మనల్ని పతనం చెయ్యదు. ఈ భక్తి అనేటువంటి మనం నమ్మకంతో ఉంటాం, విశ్వాసంతో ఉంటాం. భక్తిలో ప్రధానమైనటువంటిది విశ్వాసం. మరి ఈ విశ్వాసాన్ని ప్రాతిపదికగా చేసుకొని పక్కవారు మనల్ని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా లేకపోతే.
ఇక్కడ రోహిల్లా అనేటువంటి వ్యక్తి భక్తుడే, కానీ అతని మార్గం కొంచెం వక్ర మార్గానికి ప్రయాణించింది. ఏమిటి వక్ర మార్గం అంటే, అతను తాను నమ్మినటువంటిదే అందరూ నమ్మాలి అనేటువంటి భావన. ఇప్పుడు మనకి ఇది అన్ని మతాలలో కూడా వ్యక్తమవుతుంది, చివరికి బాబా భక్తుల దగ్గర కూడా వ్యక్తమవుతుంది. బాబానే దేవుడు, బాబాని మాత్రమే పూజించాలి, లేదు నా మతం మాత్రమే గొప్పది, నా మత గ్రంథం మాత్రమే గొప్పది. ఇది భక్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ. వాస్తవానికి ఇది భక్తి కాదు, ఛాందసం అంటారు. మరి ఇది గనక మనకు వచ్చిందంటే మనం పతనం అయిపోతాం అన్నమాట. ఈ రోహిల్లాకు కూడా ఇదే ఇబ్బంది ఏర్పడింది. ఎందుకంటే అతను బాబా దగ్గరికి వచ్చాడు, బాబా దగ్గర సర్వ సమానత్వ భావన అనేటువంటిది ఉంది, కానీ ఇది అతనికి నచ్చలేదు వాస్తవానికి. ఎందుకంటే అతను తాను నమ్మిందే సత్యం అనేటువంటి భ్రమలో ఉన్నాడు. అందుకని ప్రతిరోజు కూడా అల్లాహు అక్బర్ అని కేకలు పెడుతూ ఊళ్ళో తిరిగేవాడు. సరే పగలంటే సరే, రాత్రిపూట అందరూ నిద్రపోయేటప్పుడు కూడా తిరుగుతూ ఉండేవాడు. నిజానికి ఇది భక్తి అని చెప్పి అనుకుంటాం. భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా మన మనసుకు సంబంధించినటువంటిది, బాహ్యంగా ప్రదర్శించేటువంటిది కాదు. ఈ భక్తి అనేటువంటి దాన్ని మనం ప్రదర్శించాలి అనుకుంటే మనం దారి తప్పి ప్రయాణిస్తున్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మన మనసులో ఉన్నటువంటి దైవతత్వాన్ని తెలుసుకోవటానికి మాత్రమే భక్తి. అందుకే కబీర్ గారు చెప్పేవారు అన్నమాట, అల్లా అని గట్టిగా పిలవాలా, మౌన ప్రార్థనను అల్లా వినడా, నీ మదిలోనే అల్లా గలడోయ్, సాధ్యమైతే చూడోయ్ కబీరాం, సాధ్యమైతే చూడోయ్. నిజానికి మనం అల్లా అనండి, పరమాత్మనండి, పరబ్రహ్మం అనండి, యెహోవా అనండి, ఏ పేరైనా పెట్టుకోండి, ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆయనని నిరంతరం ధ్యానించు, ఇది నిజమైనటువంటి మార్గం. కానీ ఇతను చేసేది ఏంటి అంటే గట్టిగా అరుస్తూ తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలనుకోవటం. ఇది ఇతరులకు ఇబ్బందిని కలగజేసింది. గ్రామస్తులందరూ వచ్చి అడిగారు, బాబా ఆ రోహిల్లాని నివారించండి అని. కానీ బాబా గారు ఏం చేశారంటే అతనిలో ఆల్రెడీ మార్పును కొద్ది కొద్దిగా ప్రారంభించారు. దానిని తట్టుకోలేక అతను ఆ విధమైనటువంటి కేకలు పెడుతూ ఉన్నాడు. దాన్నే బాబాగారు ఇలా చెప్పారు, ఈ రోహిల్లాకి ఒక దౌర్భాగ్యపు భార్య కలదు, ఆమె వచ్చి రోహిల్లాను నన్ను కూడా ఇబ్బంది పెడుతూ ఉంది, కాబట్టి ఈ రోహిల్లా కేకలు విని ఆమె పారిపోతుంది, కాబట్టి కొంతకాలం ఓర్పు వహించండి అని చెప్పాడు. ఈ దౌర్భాగ్యపు భార్య ఎవరు అని అంటే ఈ దుర్బుద్ధే. ఏంటి అని అంటే నాదే గొప్ప, నేనే ఎక్కువ అనేటువంటి భావన. కానీ బాబాగారి సమక్షానికి వచ్చిన తర్వాత చాలామందిని చూడండి, నాస్తికులు కానివ్వండి, లేదు అసలు బాబాని నమ్మని వారు కానివ్వండి, క్రమక్రమంగా వారు చివరికి బాబా మార్గంలోకి వచ్చి సర్వసమత్వపు భావనని అలవరుచుకున్నారు. అలాగే ఈ రోహిల్లాని కూడా తర్వాత నెమ్మదిగా క్రమ పద్ధతిలో ఆయనని ప్రయాణింపజేసి ఒక మంచి భక్తునిగా బాబాగారు రూపొందించారు. అదేవిధంగా రెండవ భక్తుడైనటువంటి హేమాడ్ పంత్ గారు. మరి హేమాడ్ పంత్ గారు గతంలో చెప్పినట్లు 2010వ సంవత్సరంలో వచ్చినప్పటికీ ఆయన 2016వ సంవత్సరం వరకు, అంటే దాదాపు 6 సంవత్సరాల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. బాబా గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలని ఆయన ఏం చేసింది పెద్దగా లేదు. అయితే ఈ ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆయనకి పెన్షన్ వస్తుంది. అయితే ఆ పెన్షను తమ కుటుంబానికి సరిపోదు అనే భావనతోటి ఒక గురు పౌర్ణమి రోజు బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబాగారి దగ్గర కూర్చుని ఆ పక్కనే ఉన్నటువంటి అన్నా చించిణీకర్ అనేటువంటి ఆయనతోటి తన బాధ చెప్పుకున్నాడు. ఈ అన్నా చించిణీకర్ గారు బాబాగారి దగ్గరికి వెళ్ళి బాబాగారిని అడిగారు, బాబా
ఈ హేమాడ్ పంతు కుటుంబం పెద్దదవుతుంది కాబట్టి అతని పెన్షన్ సరిపోదు, అతనికి ఇంకేదైనా ఉద్యోగం ఉంటే వచ్చేటట్లు చూడు అని. దానికి బాబాగారు ఏమన్నారంటే, అతనికి మరో ఉద్యోగం లభిస్తుంది, కానీ ఇక అతను నా సేవలో సంతృప్తి చెందవలను, దుష్టుల సాంగత్యమును వదలవలను, తన మనస్సును నా వైపు తిప్పవలను అని చెప్పారనమాట. ఇది ఆశ్చర్యం అనిపించింది ఈ హేమాడ్ పంత్ గారికి. ఎందుకంటే బాబాగారు స్పష్టంగా ఇక నీవు నా మార్గంలో పూర్తిగా ప్రయాణించు అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. ఇలాగ ఈరోజు బాబా కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉన్నారు అంటే బాబాగారు వారికి ఏదో ఒక రూపంలో తన సందేశాన్ని పంపించబట్టి మాత్రమే వారు చేస్తూ ఉన్నారు. బాబాగారు అనుమతి లేకపోతే ఎవరు ఏ పనిని చేయలేరు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇది వినిన తర్వాత ఇతనికి హేమాడ్ పంత్ గారికి కొంచెం సంతోషం కలిగింది. అయితే బాబాగారు ఆయన పరబ్రహ్మ స్వరూపం, ఈయన జ్ఞాని కదా. ఈ హేమాడ్ పంత్ గారు మనం ముందే అనుకున్నాం. మరి జ్ఞానులకు ఎప్పుడు కూడా ఈ గురువు అనేటువంటిది, దేవుడు అనేటువంటిది, ఈ భక్తి అనేటువంటి దానికంటే కూడా జ్ఞానం అంటే పరబ్రహ్మతత్వం, పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ రోజు ఆయన బాబాగారు చెప్పేటప్పుడు ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనేటువంటి కొన్ని అమృతతుల్యమైనటువంటి వచనాల్ని పలకడం జరిగింది. ఇది మినీ భగవద్గీత అనుకోవచ్చు. మినీ అంటే ఎంత చిన్న అంటే భగవద్గీతలోనిటువంటి సారాన్నే ఈ వాక్యాల ద్వారా బాబాగారు హేమాడ్ పంత్ గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, భక్తులకి తెలియజేశారు. ఏం చెప్పారు బాబాగారు అని చెప్పంటే, మీరు ఎచటనున్నను ఏ పని చేయుచున్నను నాకు మొత్తం తెలియనని తెలుసుకోండి, నేను మీ హృదయములలోనే నివసించుచున్నాను అని చెప్పాడు. అయినా బాబాగారు సర్వాంతర్యామి, నేను మీ మనసుల్లోనే ఉన్నాను, మీరు చేసే అన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి అని చెప్పారంటే ఆయన మన చుట్టూతా ఉన్నాడు అనేటువంటిది. ఇంకా స్పష్టంగా చెప్పాడు, నేను సకల చరాచర జీవకోటినంతటినీ ఆవరించి ఉన్నాను, ఈ జగత్తును నడిపించువాడను నేనే, సూత్రధారిని నేనే. ఇది పరబ్రహ్మస్వరూపుడు మాత్రమే చెప్పగలరన్నమాట. ఈ జగత్తును నడిపించేవాడిని నేనే అంటున్నాడు. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తంతా వ్యాపించింది నేనే అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నేనే జగన్మాతను, ఈ విశ్వానికి కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తే జగన్మాత. ఆ దివ్య చైతన్య శక్తి నుంచి విశ్వమంతా బహిర్గతమైంది కాబట్టి ఆయనే జగన్మాతని అని అంటున్నాడు. త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడును నేనే, సృష్టి స్థితి లయకారకుడును నేనే. అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపాన్ని నేనే అని ఇక్కడ బాబాగారు చెప్తా ఉన్నారు. ఎవరైతే నా వైపు దృష్టి నిలిపెదరో అట్టివారు అన్ని కష్టముల నుండి బయటపడుదురు. అదేవిధంగా పురుగులు, చీమలు మొదలుకొని పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఈ ప్రకృతిలో నిండి ఉన్న సమస్త జీవరాశి కూడా నా రూపమే, నా యొక్క శరీరమే అని చెప్పారు. నిజంగా ఈ మాటలు వినిన తర్వాత హేమాడ్ పంత్ గారికి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. ఏమిటి అవగాహన అంటే, గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ జ్ఞానము అనేటువంటిది మనం గురువు ద్వారా మాత్రమే గ్రహించగలము. గురువు యొక్క సహాయం లేకుండా గ్రహించలేము అనేటువంటిది స్పష్టంగా ఈసారి అర్థమైంది. అయితే చెప్పాను కదా ఈయన జ్ఞాని అని. మరి బాబాగారు సర్వాంతర్యామి అన్నాడు, సృష్టి స్థితి లయకారకుణ్ణి అని చెప్పాడు. మరి బాబాగారు ఒక మాట చెప్పాడు కదా, నాకు ఉద్యోగం వస్తుందని. ఈ ఉద్యోగం లభిస్తుందా లేదా అనేటువంటి సంశయం మాత్రం ఇతని మనసులో అలాగే ఉంది. అయితే కొద్ది రోజులలోనే ఈయనకు మరో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కానీ ఒక ఏడాది లోపే మళ్ళీ దాన్ని వదిలివేయవలసి వచ్చింది. బాబాగారు చెప్పారు కదా, అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, అతని ఇంట అన్న వస్త్రాదులకు లోటు ఉండదు, కానీ అతను నా సేవలో సంతృప్తి చెందవలను అని చెప్పారు. కాబట్టి హేమాడ్ పంత్ గారు పూర్తిగా బాబా సేవలో నిమగ్నం అవ్వాలని నిశ్చయించుకొని ఇక బాబా గారి యొక్క అనుమతితోటి సచ్చరిత్రను రాయటం ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.
ఇక చివరికి హేమాడ్ పంత్ గారు ఏం చెప్తూ ఉన్నారంటే, చెప్పాను కదా, గురువు యొక్క మహిమను తెలుసుకున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే చివరిగా, ఇక మిగతాదంతా మాయ, మీరు అనేక దేవతలు దేవుళ్ళు అని చెప్పి తిరుగుతూ ఉంటారేమో, ఇవన్నీ కాదు, గురువు, మరి ఆ గురువునే సర్వస్వం అని భావించండి, అందరూ ఒకే మార్గంలో ప్రయాణించండి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఏమండి బాబాగారు ఒక్కళ్ళే దేవుడు అని చెప్పాడా, మిగతా దేవతలు ఏమీ వద్దని చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ బాబా అని కాదండి, గురువు పరబ్రహ్మ స్వరూపం. ఒకవేళ నేను రాముణ్ణి గురువుగా భావిస్తుంటే నువ్వు రాముణ్ణే గురువుగా భావించు, ఆయనే సర్వస్వంగా భావించు. లేదు నేను జీసస్ అంటే జీసస్సే సర్వస్వం, లేదు అల్లా అంటే అల్లానే సర్వస్వం, కృష్ణుడు అంటే కృష్ణుడే సర్వస్వం. అంటే నువ్వు పరబ్రహ్మాన్ని, ఆ పరబ్రహ్మతత్వాన్ని గురువులో చూడాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది అనమాట. ఏంటంటే ఇక్కడ ఒక పద్యం ఉంది, లేదు లేదన లేనే లేదు, కాదు కాదన కానే కాదు, తోడు తోడన తోడనే తోడవును, విశ్వదాభిరామ వినురవేమ. నువ్వు లేదు 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 అనుకుంటుంటే ఆ తత్వం ఎప్పటికీ నీకు కనపడదు. అదే నువ్వు ఉంటుంది, నాకు తోడున్నాడు భగవంతుడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడైన గురువు నాకు తోడున్నాడు అని మనం అనుకుంటే ఆయన ఎప్పుడు మనకు తోడుగానే ఉంటాడు. యద్భావం తద్భవతి. కాబట్టి మనం బాబాగారి మార్గంలో ముందుకు ప్రయాణిస్తూ ఈ సత్యం, ధర్మం, గురుతత్వం అనేటువంటిది సాయి చరిత్రలో ఎంత చక్కగా వివరించబడింది అనేటువంటిది ఒక్కొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సత్య దిగ్విజయ ప్రాప్తిరస్తు, ధర్మ దిగ్విజయ ప్రాప్తిరస్తు, శాంతిరేవ శాంతిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.